Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. తీసుకోండి మేడం. ముహూర్తం అంటే ఫిక్స్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇంత త్వరగా కళ్యాణ మండపాలంటే దొరకద్దు. అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్. ముందుగా కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయి. ఇప్పుడు మీరెంత వెతికినా ఒక్క కళ్యాణ మండపం కూడా దొరకదు. భలే దానివి నీరజా. పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపంలోనే చేసుకోవాలా? ఏ నా ఇంట్లో చేసుకోవచ్చు కదా. మన ఇంట్లోనా? ఎక్కడా? ఎక్కడెలా? ఎలా ఏముంది నీరజా, ఏర్పాట్లు చేసుకోవడమే. నీరజా, నేను నీకు పెళ్ళేర్పాట్లు చేసే కాంట్రాక్ట్ ఇస్తాను. నీకెంత కావాలో చెప్పు, నేను వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేస్తాను. ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఏ లోపం రావడానికి వీల్లేదు. అర్థమైందా? లోపం వస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. ఏంటి మేడం, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటే మీకు పోయి నేనే దొరికానా? నేను మీ పెళ్లికి ఏర్పాట్లు చేయాలా? ఇది అన్యాయం మేడం. నాకొద్దులే, కానీ మీరింకెవరికైనా అప్పగించండి. చూడు నీరజా, నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారు చెప్పు? తిట్టినా, కొట్టినా, సెటైర్లు వేసినా, చంప పగలగొట్టినా నిన్నే కదా. నా కోసం ఎంతో చేశావు. ఇది కూడా చేసి పుణ్యం కట్టుకో. కావాలంటే రేపు మా ఇద్దరికి పుట్టబోయే బిడ్డకి నీరజ అని నీ పేరే పెట్టుకుంటాం. పంతులు గారు, పెళ్లి మండపం కూడా రెడీ అయిపోయింది. రేపు తెల్లారేసరికి అన్ని ఏర్పాట్లు మా నీరజ చేసి పెడుతుంది. మీరు ఉదయం 8 గంటలకి ముహూర్తం అంటున్నారు కాబట్టి 6 గంటలకి మీరు వచ్చేశారంటే పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే జరిపించొచ్చు. సరే అమ్మా, ఈ ముహూర్తమే ఫిక్స్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ పంతులు గారు. అలాగే అమ్మా. భరత్, అలా చూస్తావేంటి? రా, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. లే చంద్రిక, రా ఆశీర్వాదం తీసుకుందాం రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీరింక బయలుదేరండి. సరేనమ్మా, ఉంటానమ్మా. ఉంటాను బాబు. భరత్, ఇంక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కూడా వెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ అవడానికి ఫేషియల్ అది చేయించుకుంటాను. యాండి, కాఫీ. ఏంటి చంద్రిక, ఏంటిదంతా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మనం వెతుకుతున్న రుద్రాన్ని మన కళ్ళ ముందే ఉంది. తనని ఇంకా మనం ఎందుకు స్పేర్ చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దాన్ని పట్టించేద్దాం. ఏం మాట్లాడుతున్నారండి? అవును చంద్రిక, ఇప్పుడు పోలీసులు గనక మనం రుద్రాణిని పట్టించామంటే అమ్మ ఎక్కడుందో ఆరా తీసి అమ్మని కాపాడతారు. అసలు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. యాండి, ఏం చేస్తున్నారు? ఏంటి చంద్రిక? యాండి, మీరన్నీ తెలిసే చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరే, అవతల అత్తయ్య గారు తన చేతుల్లో ఉన్నారండి. ఇప్పుడు మనం గనక రుద్రాణిని అరెస్ట్ చేపించామంటే అత్తయ్య గారి ప్రాణాలు పోతాయి. తను ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చిందండి. ఎంత ధైర్యం లేకపోతే తను ఇలాంటి సిచ్యువేషన్లో మన ముందుకొస్తుంది చెప్పండి? అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అలా చేయాల్సిందేనా? ఇప్పుడు తను చెప్పినట్టుగా ఎల్లుండి తన మెడలో తాలి కట్టాలా? తప్పదండి. అత్తయ్య గారిని కాపాడుకోవాలంటే మనం ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు. నా వల్ల కావట్లేదు చంద్రిక. ఒకప్పుడు నీ మీద కోపంతో ఆ రుద్రాని ఫ్రెండ్ అంటే నిజమేనా నమ్మాను.
అనవసరంగా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను. ఆ రోజు నేను చేసిన తప్పు ఈ రోజు ఇలా నా పీకకు చుట్టుకుంటుందని అస్సలు అనుకోలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను చంద్రిక. ఇప్పుడు తెలిసి మరోసారి తప్పు చేయలేను. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపే చంద్రిక. నా వల్ల కావట్లే చంద్రిక, ప్లీజ్. చూడండి, మీకు మరో అమ్మాయితో పెళ్లి చేయటం నాకు మాత్రం ఇష్టమా? అసలు నేనే కాదు, ఏ ఆడపిల్లైనా తన భర్తను ఇంకొకరికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోదు. కానీ నేను ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే దాని వెనుకున్న కారణం ఏంటో మీకు బాగా తెలుసు. అత్తయ్య గారిని కాపాడుకోవాలి, ఆ ఒక్క విషయం తప్ప నేను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నానండి. మీరే చూశారుగా ఆ రోజు వీడియో. అత్తయ్య గారిని కట్టేసి తన చుట్టూ బాంబులు పెట్టింది. ఇప్పుడు తన మీద మనం ఏదన్నా యాక్షన్ తీసుకున్నామంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. కనీసం అత్తయ్య గారి శవం కూడా మనకు దొరకదండి. అన్నీ పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని తను వచ్చింది కాబట్టే ఇప్పుడు మనం తనని ఏం చేయలేమండి. కాబట్టి మీరు అనవసరమైన ఆలోచనలేమీ చేయకుండా ఎల్లుండి ముహూర్తానికి రెడీ అవ్వండి. అది కాదు చంద్రిక. చూడండి, ఇక నన్ను ఇంతకంటే ఇబ్బంది పెట్టకండి. చెప్తున్నాను కదా, ఎల్లుండే మీ పెళ్లి. దీనికి మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. చంద్రిక, రుద్రాణి, ఛీ! నీరజా, 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 త్వరగా రా. ఇదొకత్తి. దీని దరిద్రం వదిలిపోయింది. ఇక నేను ప్రశాంతంగా బతకచ్చు అనుకుంటే మళ్ళీ వచ్చి తయారైంది. ఇక పొద్దుకోకులు నీరజా నీరజా అంటూ నా ప్రాణం తీస్తుంది. ఏంటి మేడం, ఏంటి పిలిచారు? అబ్బా, ఏంటి మేడం కొట్టారు? ఎందుకు కొట్టారు మేడం? ఏమన్నావే? నేను పోయాననుకుంటే మళ్ళీ వచ్చానా? పైగా మర్యాద పాడు లేకుండా అది ఇది అంటున్నావు. ఒళ్ళెలా ఉంది? అమ్మో, మనసులో ఉంది, మళ్ళీ బయటకు అనేసానా మేడం? నీకా జబ్బు ఈ జన్మలో పోదు. నువ్వలా బయటికి మాట్లాడుతూ ఉంటేనే నీ మనసులో ఏముందో నాకు తెలుస్తూ ఉంటుంది. సారీ మేడం. అసలు ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? ఇదిగో నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, తీసుకో. ఏంటి మేడం, మీరు మీరు నా కోసం కొత్త బట్టలు కొన్నారా? మీకు నా మీద అంత ప్రేమ ఉందా మేడం? నాకందరి మీద ప్రేముంటుందే. నీర్జా, ఇదిగో ఈ బట్టలు భరత్ కోసం, ఇది చంద్రిక కోసం, ఇవేమో నా కోసం. రా, ఎలా ఉన్నాయి చూడు. మీ మనసు చాలా మంచిది మేడం, కానీ మీ బుద్ధే అప్పుడప్పుడు గడ్డి తింటుంది. నీరజా, కోప్పడకండి మేడం. ఈరోజు వాటా అయిపోయింది, ఇంకా నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను చెప్పదలుచుకున్న 2 డైలాగులు చెప్పేశాను. ఇక ఇక్కడ నో వైలెన్స్, నో యాక్షన్ మూమెంట్స్. అర్థమైందా మేడం? సరేనే, నా పెళ్లి సందర్భంగా ఇక నిన్ను కొట్టడం మానేస్తున్నాను. ఒక పంచేయ్, వెంటనే నువ్వు బయటికెళ్ళి నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి కావలసిన మేకప్ సామాగ్రి అన్నీ తీసుకురావాలి. సరేనా? అర్థమైందా? దేనికి మేడం? అరే దేనికేంటి నీరజా, చెప్తున్నాను కదా, నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. ఆ బాధ్యత నీదే. ఎన్ని బాధ్యతలు నాకు అప్పగిస్తారు మేడం? ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు చేయమంటారు, మరో పక్క మిమ్మల్ని పెళ్లి కూతుర్ని చేయమంటారు. ఆ తర్వాత భోజనాలవి అన్నీ నన్నే ఏర్పాటు చేయమంటారు. చెయ్యాలి నీరజా, మా అందరికీ ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు నువ్వే కదా. ఇప్పుడన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. నువ్వేమీ ఏడవకు, నీకు కావలసిన డబ్బులన్నీ నేనిస్తానంటున్నాను కదా. చూడండి మేడం, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని అన్ని పనులు మేదేసుకున్నాను అనుకోండి, ఏ పని చేయలేక చచ్చిపోతాను. తేనె తియ్యగా ఉంటుంది కదా అని చీమ పోయి తేనెలో దూకితే ఏమవుతుంది? నా పరిస్థితి కూడా అంతే. ఏదో మీరు డబ్బులిస్తున్నారు కదా అని కక్కుర్తిపడి అన్ని పనులు మేదనేసుకుంటే ఊపిరాడక చచ్చిపోతాను. నిన్ను చావనివ్వకుండా నేను చూసుకుంటాను కదా.
వెంటనే నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. అవును నీరజా, మనం ఇంకా పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు ఎవరున్నారు? అసలైన వాళ్ళని మర్చిపోయారండి. ఎవరిని? ఇంకెవర్నండి, మీనాక్షి గారిని. మీ అత్తయ్య గారు అవుతారు కదా, మరి ఆవిడ లేకుండా మీరిలా పెళ్లి చేసుకోవటం ఏమన్నా బాగుంటుందా? చంద్రిక భరతుల పెళ్లి ఎలాగూ ఆవిడ చూడకుండానే జరిగిపోయింది. కనీసం మీ పెళ్ళైనా కళ్ళారా చూసుకునే అవకాశం ఆవిడకివ్వాలి కదా. ఎంతైనా నువ్వు చాలా తెలివిగలదానివి నీరజా. ఈ లింక్ పెట్టి చిన్నగా మీనాక్షి గారిని ఇక్కడికి తీసుకొస్తే నన్ను పోలీసులకి పట్టించొచ్చని ప్లాన్ చేసావు కదా. అమ్మో, నాకేం తెలియదు మేడం, నేనేదో క్యాజువల్గా అన్నాను. నాకు తెలిసే, నువ్వు ఎంతైనా నా సొమ్ము తిని వాళ్ళకి హెల్ప్ చేస్తావన్న విషయం నాకు ముందే తెలుసు. నువ్వన్నది కూడా పాయింటే. సరే, ఒక పని చేద్దాం. ఇక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ పెడదాం. మీనాక్షి గారిని అక్కడ ఆల్రెడీ కట్టేసి ఉంచాను కాబట్టి తన ముందు ఒక టీవీ సెట్ ఏర్పాటు చేద్దాం. ఇక్కడి నుంచి పెళ్లి లైవ్ టెలికాస్ట్ ఇచ్చావంటే తనలా అక్కడ చూస్తూ ఉంటుంది. నువ్వన్నట్టుగా ఆవిడ కోరిక కూడా తీరుతుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకెవరున్నారు మనకి పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు? నేను. ఓహో, విక్రమ్ నువ్వా? అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? వెరీ గుడ్. సరే, ఎలాగూ ఉన్నావు కదా, నువ్వు కూడా పెళ్లి పెద్దగా దగ్గరుండి మా పెళ్లి చేసేసి 4 అక్షింతలు వేసేసి మమ్మల్ని ఆశీర్వదించు. నీ చేతుల మీదుగా ఒక పెళ్లి చేశావనుకో, వచ్చే జన్మలోనైనా నీకొక మంచి లవర్ దొరుకుతుంది. నీకు కూడా చక్కగా పెళ్ళవుతుంది. చిచ్చి, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది రుద్రాణి. నువ్వింత దుర్మార్గురాలివని అనుకోలేదు. నిన్న మొన్నటి వరకు మా అమ్మ నిన్ను అసహించుకుంటుంటే ఎందుకు రుద్రాణిని తిడతారు, తను మంచిది అని చెప్పి నేను వెనకేసుకొచ్చాను. కానీ ఈరోజు నీ బిహేవియర్ చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందో తెలుసా? మరీ ఇంత శాడిస్ట్లా తయారవుతావని నేను అస్సలు ఊహించలేదు. చూడు విక్రమ్, ఎవరూ ఊరికే శాడిస్ట్లు అయిపోరు. ఎదుటి వాళ్ల బిహేవియర్ని బట్టే మన ఆలోచన ధోరణులు డిపెండ్ అయి ఉంటాయి. అరే అంతెందుకు, నేను నిన్ను చచ్చిపో అన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాను, మళ్ళీ ఈ జన్మలో నాకు కనిపించొద్దని మొహాన్నే చెప్పాను. కానీ నువ్విన్నావా? మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా లేదా? మరి నేను శాడిస్ట్నైతే నువ్వేంటి నాకు మించిన శాడిస్ట్వి కదా. పోనీ వచ్చిన వాడివి ఏమైనా సైలెంట్గా ఉన్నావా? చంద్రికతో చేతులు కలిపి నా భర్త అని నాటకమాడి నన్ను లొంగ తీసుకోవాలని, నన్ను సొంతం చేసుకోవాలని చూసావు. ఇప్పుడు చెప్పు, నీదాకా వస్తేనేమో నువ్వు మంచోడివి, అదే పని నేను చేస్తే నేను శాడిస్ట్ని కదా. చూడు విక్రమ్, నువ్వు ఒంటి నిండా బురద పూసుకొని ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పకు, అర్థమైందా? ఎక్స్ట్రా చేయకుండా నీరజతో కలిసి ఈ పెళ్ళేర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. ఓకే, బాయ్. మీరెన్ని చెప్పినా ఇప్పుడు రుద్రాణి వినే పరిస్థితిలో లేదండి. ఇప్పుడు తనని మనం ఏమీ చేయలేం. ఏమన్నా చేశావంటే అక్కడ మీనాక్షి గారి ప్రాణం పోతుంది. భరత్ చంద్రికలే చేతులెత్తేశారు. ఇప్పుడు మీరేం మాట్లాడినా ఉపయోగం లేదు, వదిలేయండి. అమ్మ చంద్రిక, చంద్రిక,
అత్తయ్య ఏంటమ్మా ఇది? భోంచేయకుండా పడుకుంటావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? రాత్రిపూటలు పడుకునేటప్పుడు ఖచ్చితంగా భోంచేసి పడుకోవాలి, ఖాళీ కడుపుతో పడుకోకూడదని నీకు చెప్పానా లేదా? ఎందుకలా తినకుండా పడుకున్నావు? నాకు ఆకలిగా లేదత్తయ్య. అదేంటి ఆకలి లేకపోవడమేంటి? నీకు బద్ధకం. నీ అంతటి నువ్వు అన్నం కలుపుకొని తినాలి అంటే బద్ధకం వేసి ఆకలి లేదు అని చెప్తున్నావు కదూ? నాకు తెలుసు. రా, అందుకోసమే నేనే నీకోసం భోజనం తీసుకొచ్చాను. నేనే నీకు ముద్దలు కలిపి పెడతాను. అత్తయ్య, నాకు అమ్మలేని లోటు తీర్చారు. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది. కానీ నాకు మాత్రం అమ్మగారింట్లోనే ఉన్నంత ఆనందంగా ఉందత్తయ్య. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపించేది. మళ్ళీ ఈరోజు మీ చేతుల మీదుగా గోరుముద్దలు తింటూ ఉంటే నాకు చిన్నప్పుడు మా అమ్మతో గడిపిన జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి అత్తయ్య. మరో జన్మంటూ ఉంటే మీకు కోడలుగానే పుడతానత్తయ్య. పిచ్చిదానా, నా కోడలైనా కూతురైనా నువ్వే కదా. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో పడుకోకూడదు. నీకంతగా తినాలని లేదు అనిపిస్తే నాకు చెప్పు. ప్రతిసారి నీకు ఇలాగే దగ్గరుండి ముద్దలు తినిపిస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. ఆ. నా బంగారు తల్లి. అత్తయ్య, 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 చంద్రిక, అత్తయ్య, చంద్రిక ఏమైంది? ఏమండి, ఏమండి, అత్తయ్య గారు వచ్చారు. అత్తయ్య గారు వచ్చారండి. ఇదో ఇక్కడే కూర్చున్నారండి. కూర్చున్న కన్నం తినిపించారండి. నిజమండి, నన్ను నమ్మండి. అత్తయ్య గారు వచ్చారు. అమ్మ రావడం ఏంటి చంద్రిక? నువ్వేదో కలగానుంటావు. కళ, కలే అనుకుంటానండి. నిజమే, అత్తయ్య వచ్చి ఉంటే మన కళ్ళ ముందే కనిపించేవారు కదా. అసలు మళ్ళీ నేను అత్తయ్యని చూస్తానో లేదో అన్న భయం కలుగుతోందండి. చూడు చంద్రిక, నువ్వు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నీ మనసులో లేనిపోని భయాలు కలుగుతున్నాయి. లేనిపోని భయాలు కాదండి, ఆ రుద్రాణి ఏం చేస్తుందోనన్న భయం. ఈ ప్రపంచంలో మనకి అత్తయ్య తప్ప ఇంకెవరూ లేరండి. భానుమతి అత్తయ్య గారి విషయంలో జరిగిన పొరపాటు మీనాక్షి అత్తయ్య గారి విషయంలో జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఆ రోజు భానుమతి అత్తయ్యని కాపాడుకోలేకపోయాము. ఈరోజు మనం మీనాక్షి అత్తయ్యని కాపాడుకోలేకపోతే మనల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడండి. ఆమె కొడుగ్గా పుట్టినందుకు మీరు, ఆమెకు కోడలుగా వచ్చినందుకు నేను, మన ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అత్తయ్య గారిని కాపాడుకోవాలి. లేదంటే మన జన్మలకే ఒక అర్థం ఉండదండి. ఎంత త్వరగా అత్తయ్యని చూస్తానోనని ఆశగా ఎదురు చూస్తున్నానండి. కంగారు పడకు చంద్రిక, అమ్మ విషయంలో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు.
హాయ్ డార్లింగ్. అరే ఏంటి ఇంకా అలా డల్గా ఉన్నావు? రేపు తెల్లారేసరికి మన పెళ్లి కదా, నువ్వు యాక్టివ్గా ఉండాలి కదా. ఏంటి భరత్ ఇది? ఇన్ని రోజుల తర్వాత మనిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది. నేను నీ వేలు పట్టుకుని 7 అడుగులు నడవబోతున్నాను. నీ చేత నా మెళ్ళో నేను తాళి కట్టించుకోబోతున్నాను. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నేనింత ప్రేమగా నీ దగ్గరకొస్తే నువ్వలా దూరం అయిపోతావేంటి? ఐ లవ్ యూ భరత్. ఐ హేట్ యు. నాకొకసారి మా అత్తయ్యని చూడాలనిపిస్తోంది. ఈ పెళ్లి చక్కగా జరిగిపోయిందనుకో, అత్తయ్య గారు క్షేమంగా ఇంటికొస్తారు. ఏమన్నా తేడా వచ్చిందనుకో, అట్నుంచటే శ్మశానానికి వెళ్ళిపోతారు. మరి ఇంటికి రావాలా శ్మశానానికి వెళ్ళాలా అనేది నీ చేతుల్లోనే ఉంది చంద్రిక. బాగా ఆలోచించుకో.